ప్రతి ఏటా వ్యాపార పనులను ప్రారంభించే ముందు అల్లా ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ అని కళ్యాణదుర్గ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్నానంటే అల్లా ఆశీస్సులు మరియు సీఎం చంద్రబాబు ప్రోత్సాహం వల్లేని తెలిపారు. రంజాన్ మాసం పర్వదినాల సందర్భంగా మౌజన్లను సన్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా పేద ముస్లిం కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడంలో చంద్రబాబు ఎప్పుడు ముందుంటారని కొనియాడారు. సంపాదించిన దానిలో కొంత భాగం దానం చేయడం వల్ల మరింత అభివృద్ధి చెందుతామని, అదే తమ సిద్ధాంతమని తెలిపారు. عليه وسلموا تسليما مولانا محمد المعظم الجود منبع العلم والحلم والحكم أليما يا أيها الذين آمنوا اذكروا الله जो भी कोशिशों में मेरे मौला कामयाबी और कामरानी अता फरमा سبحانك ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. أعوذ بالله من الشيطان الرجيم. उधर से एक जना जो मोहब्बत रखे परवरदिगार इसे हमेशा कायम और दायम अता फरमा. या इलाही सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम के वसीले से परवरदिगार सुरेंद्र बाबा ने परवरदिगार जो मुसलमानों के اهدنا الصراط المستقيم صراط الذين انعمت عليهم. అన్న ముస్లిమ్స్కి కానీ బీదోళ్ళకి కానీ ఏమైతే కానీ ఎటువంటి అవసరమైతే కానీ అన్న దగ్గర వచ్చి చెప్తే ఆ అవసరానికి ఎట్టి పరిస్థితుల్లో ఇది చేస్తారు. నేను కానీ మొన్న పోయిన సంవత్సరంకి ఒక ఆఫీస్ స్టాఫ్ది వాళ్ళ ఫాదర్ది ఒక ఆపరేషన్ జరిగింటే అది ఆపరేషన్ కోసం అమౌంట్ అవసరం ఉంది అంటే అన్న దగ్గర నిన్న పోయిన సంవత్సరమే చెప్పిన ఇక 6 నెలల తర్వాత ఆ ఆపరేషన్కి ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ గవర్నమెంట్ తరఫున రిలీజ్ చేస్తున్నారు. ఇంకోటి ఏమంటే నేను కానీ ఎన్నో మసీదులకు కానీ ఏమన్నా బీద మసీదులు ఏమన్నా పనులు మసీదులు అవి స్లాబ్ కానీ రూమ్లు కానీ ఏమన్నా కావాలంటే నేను కానీ అన్నతో చెప్పింటే ఆ అన్న కానీ స్వయంగా మసీదులకు కానీ కట్టించినారు. చాలా సంతోషం. అదే సంతోషం ఒకవేళ మా అన్నకి అనంతపురంకి ఉండింటే ఇంకా మన అనంతపురంలో ఉండే వాళ్ళ రాత అంతా మారిపోతుందండి. ఒక సంతోషంతో చెప్తున్నాం. అస్సలాం అలైకుం. ఈరోజు మా అనంతపురం జిల్లా అనంతపూర్ మత పెద్దలందరూ రావడం, మా ఎస్ఆర్సి సంస్థకు నేను, నాతో పాటు రాజగోపాల్, వెంకటేష్ మరియు మహీధర్ రెడ్డి నలుగురు కూడా ప్రతి సంవత్సరం అల్లాని ప్రార్థించు మా వ్యాపారాన్ని ఈ సంవత్సరం మొదటి రోజుగా ప్రారంభించడం ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా చేస్తున్నాం. అల్లా ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సంస్థ పైన ఉంటున్నాయి. చాలా సంతోషకరం. ఈరోజు నేను కళ్యాణదుర్గ ఎమ్మెల్యేగా ఉన్నానంటే అది అల్లా ఆశీస్సులనే చెప్పాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నన్ను ఏ ఉద్దేశంతో కళ్యాణదుర్గం పంపించారో ఆ ఉద్దేశం ఇక్కడ అక్కడ పూర్తిగా నిర్వహిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా ఆలోచన చేశారంటే 10 కాలాల ముందుగానే ఆలోచన చేస్తాడు. చాలా అనుభవమైన వ్యక్తిగా ప్రతి చోట ఎక్కడైతే అభివృద్ధి కావాలో ఏ వ్యక్తి కావాలనేది ఆలోచన చేసి ఆ ప్రాంతానికి నన్ను పంపించడం జరిగింది.
ఆ ప్రాంత ప్రజల పైన నా పైన చూపిస్తున్న ప్రేమ అభిమానాలు అమోఘంగా ఉన్నాయి, చాలా సంతోషకరంగా ఉన్నాయి. అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా పైన కూడా పెట్టారు. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తున్నాం, అన్ని రకాలకు కూడా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా నాకు తోడుగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా కూడా ఎప్పటికప్పుడు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏదైతే మన కాజీ సాబ్ చెప్పారో సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఏ క్షణం, ఎందుకంటే చాలామంది ముస్లిం పేద కుటుంబాలు చాలామంది ఉంటారు. ముఖ్యంగా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయాలంటే మనకి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎప్పుడైతే నాకు డబ్బులు అవసరమైతే మా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్తానో ఏ ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకోకుండా ఎంత అమౌంట్ అయినా ఎన్ని కోట్లైనా కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ రావడం నిజంగా నాకు ఆయన పెట్టిన గౌరవం. ఎందుకంటే మా ముస్లిం సోదరులు నా పైన చూపిస్తున్న ప్రేమాభిమానాలు కూడా అదే రకంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ అభిమానాన్ని దగ్గరగా ఉండాలనే సంకల్పంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదేమైనా కూడా రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఖచ్చితంగా ముస్లింలు ఏదైతే నా మీద ప్రేమాభిమానాలు చూపిస్తున్నారో అవన్నీ ఎప్పటికి కూడా కొనసాగిస్తా. అలాగే మా సంస్థ ఏ రకంగా అయితే ఉన్నామో, ఎందుకంటే మా సంస్థలో ఎందుకంటే ఇది గొప్పగా చెప్పాల్సిన విషయం, ఇది 26-27 సంవత్సరాల నుంచి కూడా మేము ఇలాగే కూర్చుంటూ మేము నలుగురం కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నామంటే అది అల్లా దీవెనలు కావచ్చు, మా కష్టం కావచ్చు, ఏదైనా కూడా కష్టానికి దీవెనలకు రెండు కూడా సమానంగా ముందుకు పోతాయి. కాబట్టి మనం ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది. ఎంతో కొంత సంపాదించిన దాంట్లో కొంత దానం చేస్తే మనం ఇంకా అభివృద్ధి అవుతామనేది మన ఏదైతే మన ముస్లిం సంబంధించిన అల్లా జికాయత్ సంబంధించి ఏదైతే కోరుకుంటారో ఆ రకంగానే మేము పాటిస్తూ వస్తున్నాం. ఇది ఎప్పుడు కూడా కొనసాగుతుంది. వాళ్ళు మా పైన చూపిస్తున్న ప్రేమ అభిమానం, ఈరోజు మా పైన చేసిన ప్రార్థనలు కూడా ఎప్పుడు మాకి మా పిల్లలకు కూడా ఎప్పుడు వర్తించాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఆయన ఆరోగ్యశాలతో ఉండాలని అల్లాను ప్రార్థిస్తున్నాం. ఫోటోలు తీసుకోవట్లే, కొన్ని ఫోటోలు తీసుకోండి ఎవరన్నా. విజయ్ అన్న ఫోటోలు తీసుకో అడుగుతారు. దాదు ప్యానింగ్